సో ఎంతో టేస్టీ అయిన బీన్స్ తాలింపు రెడీ అయింది. సో ఇలా అన్నంలోకి వేసుకొని ఈ మిరపకాయ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ అయితే స్ప్రింగ్ బీన్స్ తాలింపు. మా నిహాంత్ కూడా వ్లాగ్స్ చేస్తున్నాడు నాతోనే. నిహాంత్ అయితే బాగా అల్లరైపోయినాడు. సో ఈరోజు అయితే నేను సింపుల్ రెసిపీ చూపిస్తాను. బీన్స్ తాలింపు, స్ప్రింగ్ బీన్స్ ఉంటుంది కదా, దాంతో తాలింపు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. దాని ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. సో బీన్స్కి ఇట్లా జంపు స్ప్రింగ్ బీన్స్ తీసుకున్నాను. సో ఇవి మనము చిన్న కట్ చేసుకుందాం. ఫస్ట్ బీన్స్ ఇట్లా చిన్నగా తరుక్కున్నాను, చిన్నగా. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బీన్స్ కావాలి మనకి ఇప్పుడు ఫ్రై చేసేకి. మెయిన్ పార్ట్ బీన్స్. తర్వాత కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇది మిక్సీకి వేసుకుందాము. సో ఇది కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది వాటర్ వేయకోకుండా నేను మిక్సీ చేసుకున్నాను. ఇట్లా పొడిగా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్కి. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుందాం కొంచెము. సో నూనె వేడైతూనే మనము జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాము. అవి నోటి కిందకి వస్తే బాగుంటుంది. ఇది మనము ఫ్రై చేసుకున్నాము జస్ట్ కలర్ వచ్చే వరకు. జస్ట్ ఇలా కలర్ రావాలి. కొంచెం మగ్గిందంటే మనము దీంట్లోకి తెల్లవాయి వేసుకున్నాము. చాలా ఈజీ అండి ఈ కర్రీ. ఈ తాలింపు అంటే చాలా ఈజీ ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది చాలా, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు తెల్లవాయి వేసుకున్నాము. తెల్లవాయి కొంచెం స్మెల్ వచ్చే వరకు మగ్గించుకున్నాము. ఇప్పుడు బీన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాము. ఫుల్ స్మూత్ అయ్యే వరకు మగ్గించుకున్నాము బీన్స్ను. కొంచెం గ్యాస్ హై చేసి మనము ఇది మగ్గించుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సూప్ వేసిన తర్వాత మనం ఇది బాగా ఫ్రై చేసుకొని ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము బాగా మగ్గించేసుకున్నాము. చాలా టైం పట్టదండి. కొంచెం ఇట్లా హై ఫ్లేమ్లో మనము మగ్గించుకున్నామంటే బ్రీనా సాఫ్ట్ అవుతుంది. ఇది మగ్గిందంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనకు పచ్చి ఉండేది కొంచెం ఇట్లా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనము టచ్ చేసి కూడా మనము చెక్ చేయొచ్చు మగ్గిందా లేదా అనేసి. స్మూత్ అయిపోతుంది, ఇట్లా ఒత్తుతూనే ఇట్లా స్మాష్ అయిపోతుంది. సో అప్పుడు సో ఇది ఇట్లా ప్రెస్ అయితేనే లోపలంతా బయటకు వస్తుంది కదా. సో ఇది కుక్ అయిపోయినట్టండి అంతే. సో ఇంకొకసారి ఫ్రై చేసుకుని దీంట్లోకి మనము కారం వేసుకుందాం. కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసిన ఫుల్ వేసుకున్నాము. కారం పడుతుంది. కారం ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది కూర. తాలింపు పసుపు వేసుకున్నాము. సో ఇది ఇంకా మిక్స్ చేసుకున్నాము. పచ్చిది ఉంది కదా, ఇది పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మనము బాగా కలిపెట్టుకున్నాము. బీన్స్తో బాగా కలిసిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్ కొంచెం ఉప్పు వేసి నేను అడ్జస్ట్ చేస్తున్నా, తక్కువ ఉంది. సో నేను ఇది ఉప్పు వేసి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా. ఇంకోసారి కలిపెట్టుకొని ఇప్పుడు మనము ఏం చేస్తామంటే నిమ్మకాయ వేసుకోవాలి. సో నిమ్మరసం పిండేస్తున్నా. హాఫ్ చాలు నిమ్మరసము. సో నిమ్మరసం వేసినాం కదా, ఇంకోసారి కలిపెట్టుకొని మనము గ్యాస్ ఆఫ్ చేద్దాము. అంతేనండి,
చాలా టేస్టీ అయిన స్ప్రింగ్ బీన్స్ తాలింపు రెడీ అయిపోయింది. మీరు ఇది చారుకి వేసుకోవచ్చు, సైడ్స్కి పప్పుకి వేసుకోవచ్చు, ఇంకా రసంకి, మిరియాల చారుకి, అన్నిట్లో సైడ్స్లో తినచ్చు. ఉత్తదైనా తినచ్చు, ఉత్తదైతే ఇంకా బాగుంటుంది. సో ఇంకోసారి ఇట్లా కలిపెట్టుకొని మనం గ్యాస్ ఇప్పుడు ఆఫ్ చేద్దాం. సో ఎంతో టేస్టీ అయిన బీన్స్ తాలింపు రెడీ అయింది. సో ఇలా అన్నంలోకి వేసుకొని ఈ మిరపకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపరు. జస్ట్ 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది.